హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మైనర్ ఆర్ మేజర్కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 3కి సంబంధించిన హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 1కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి మోడల్ 2 గురించి డిస్కస్ చేద్దాం. మోడల్ 1 ఏంటంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0, రైట్ సైడ్లో 0 ఉంటుంది. మోడల్ 2 ఏంటంటే ఈ పవర్ ఏఎక్స్ అట్లా ఉంటుంది అన్నమాట. ఈ పవర్ 5x, ఓకే, ఈ పవర్ 2x 3x అట్లా. ఒక్కొక్కసారి కాన్స్టెంట్ కూడా ఉంటే మోడల్ 3ని, సో 5 ఉంది, అప్పుడు దాన్ని 5 ఇంటూ 0 ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు. 5 ఇంటూ ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్. ఈ పవర్ 0 ఏమవుతుంది, 1 అవుతుంది. అప్పుడు ఈ పవర్ ఎక్స్ మోడల్, ఈ మోడల్ వస్తుంది. పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏని సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి, 0ని సబ్స్టిట్యూట్ చేసి చేస్తాం. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, గివెన్ డి రాస్తున్నాను, d cube minus 4d into y is equal to 5. ఓకే, సో నేను ఇందాక చెప్పాను 5 ఉంటే ఏ మోడల్, మోడల్ 2 సార్. 5ని 5 ఇంటూ ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు. అయితే కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి, పర్టికులర్ ఇంటెగ్రల్ని కూడా కనుక్కోవాలి, అప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. ఓకే, సో ఇది ఎలా ఉందంటే, లెట్ f of d into y is equal to q of x, where f of d అంటే y కోఎఫిషియంట్ అంతా, where f of d is equal to d cube minus 4d. అదేవిధంగా q of x అంటే 5, ఆ 5ని ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్ కూడా రాయొచ్చు. ఓకేనా? ఎస్, మనం ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి. సో అది కనుక్కోవడానికి ముందు యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తాం. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్, ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0, అంటే ఎఫ్ ఆఫ్ డి ఉంది కదా, డి ప్లేస్లో ఎం సబ్స్టిట్యూట్ చేయడం అంతే. సో దట్ ఇంప్లైస్ ఎం క్యూబ్ మైనస్ 4m ఈజ్ ఈక్వల్ టు 0. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో m కామన్గా ఉంది, mని కామన్ తీయచ్చు. రిమైనింగ్ టర్మ్ m² మైనస్ 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. m ఈజ్ ఈక్వల్ టు 0, m² minus 4 is equal to 0. So m² is equal to 4, m is equal to root 4 అంటే plus or minus 2. ఓకే, సో ఫైనల్గా therefore m is equal to 0, 2, minus 2. ఈ 3 రూట్స్ డిఫరెంట్ రూట్స్ అయి చూడండి. సో 2 డిఫరెంట్ రూటే, మైనస్ 2 డిఫరెంట్ రూటే, 0. సో కాబట్టి 3 రూట్స్ డిఫరెంట్ రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములా yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x ప్లస్ c3 e పవర్ m3x. ఓకే, ఎస్, అదే రాస్తున్నాను. దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ complementary function yc is equal to c1 e power 0 into x, c1 e power 0 into x కదా, e power 0 ఏమవుతుంది, 1 అవుతుంది, కాబట్టి c1ని రాస్తున్నా. నెక్స్ట్ c2 e power 2x ప్లస్ c3 e power minus 2x. okay, this is taking as 1. కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కున్నాను. ఇప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ని కనిపెడతాం.
ఓకే, సో పర్టికులర్ ఇంటెగ్రల్ ని ypతో డినోట్ చేస్తాం. yp is equal to 1 by f of d into q of x. yp is equal to 1 by f of d అంటే ఏంటి, d cube minus 4d square. q of x అంటే 5 into e power 0 into x. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, e power ax మోడల్ ఉన్నప్పుడు పుట్ d is equal to x కోఎఫిషియంట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అలా సబ్స్టిట్యూట్ చేస్తే అంటే d ప్లేస్లో d is equal to 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 0 సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ 0 అయిందనుకోండి, అప్పుడు x వేరియబుల్తో మల్టిప్లై చేసి f ఆఫ్ dని డిఫరెన్షియేటింగ్ చేయాలి 1 టైం. ఓకే, సో ఫైనల్గా మన ప్రాబ్లం ఎంతవరకు చేయాలంటే d టర్మ్స్ ఎలిమినేట్ అయ్యేంత వరకు చేయాలి. పుట్ d is equal to 0, x కోఎఫిషియంట్ ఏముంది, 0 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ e పవర్ మైనస్ x ఉంది, x కోఎఫిషియంట్ ఏముంది, -1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఎస్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 0 క్యూబ్ అంటే 0, -4 ఇంటూ 0 స్క్వేర్ అంటే 0, అంటే 0 అయిపోయింది డినామినేటర్. ఏం చేయాలి అప్పుడు, x అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి f ఆఫ్ dని డిఫరెన్షియేషన్ చేయండి. x క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్, ఇక్కడ d క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3d స్క్వేర్. ఓకే, -4 కాన్స్టెంట్ అట్లనే ఉంటుంది. d స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2d, సో 4 ఇంటూ 2 8d అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఈ 5 ఇంటూ e పవర్ 0x అట్లనే రాస్తూ రావాలి. ఓకే, ఈ 5ని చివరిలో అయినా స్టార్టింగ్లో అయినా మీరు తీసుకెళ్ళచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో మళ్ళీ d కనిపిస్తుంది, ఇంకొకసారి మీరు చేయాలి. పుట్ d ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ రూట్స్ రాద్దాము, 2 0 2 -2. ఓకే, సో మళ్ళీ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 మొత్తం 0 అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ ఇంకొక x అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి మళ్ళీ f ఆఫ్ dని డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, సో 1 బై ఆల్రెడీ x ఉంది, ఇంకొక xతో మల్టిప్లై చేసాను, దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి. d స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2d, 2 ఇంటూ 3 6d, -8d యొక్క డిఫరెన్షియేషన్ 8 అనమాట. సో ఇంకా 5 ఇంటూ e పవర్ 0 ఇంటూ x, అది అలానే రాస్తూ వచ్చాను. సో మళ్ళీ ఇక్కడ d కనిపిస్తుంది, సో d ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, 1/6 ఇంటూ 0 అంటే 0 -8 అంటే -8, d ఎలిమినేట్ అయిపోయింది, ఇంకా స్టాప్ చేయాలి. d ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేయడం. p ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5x స్క్వేర్ రాస్తున్నాను. ఇంకా d ప్లేస్లో 0 చేయండి, 6 ఇంటూ 0 0 -8. ఓకేనా, ఇంకా e పవర్ 0 రాయనవసరం లేదు. సో yp is equal to -5/8 x square. So that is taking as number 2. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ రాద్దాం. Therefore, complete solution to the given DE is ఏంటి, y is equal to yc plus yp. కాంప్లిమెంటరీ ఫంక్షన్ని పర్టికులర్ ఇంటెగ్రల్ రెండింటిని యాడ్ చేయాలి. సో c1 నెంబర్ 1 చూడండి, ప్లస్ c2 e పవర్ 2x ప్లస్ c3 e పవర్ -2x ప్లస్ yp. yp అంటే ఇదే కదా, ప్లస్ ఇంటూ మైనస్ -5/8 x స్క్వేర్. ఓకే, సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.